హలో. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎం. ఇది మ్యాచ్ నెంబర్ 60, జీటీ వర్సెస్ కేకేఆర్. ఈ మ్యాచ్ కేకేఆర్ గెలిచింది 29 రన్స్‌తో. 248 రన్స్ కొట్టి ఈ మ్యాచ్ కేకేఆర్ గెలిచింది. అలాగే ఈ మ్యాచ్‌లో జీటీ కొన్ని క్యాచెస్ డ్రాప్ చేసింది. అలాగే తర్వాత కేకేఆర్ క్యాచెస్ డ్రాప్ చేసింది. ఫినాలేని బుద్ధి ఎక్సలెంట్ నాక్ ఆడాడు. రఘువంశీ కూడా చాలా బాగా ఆడాడు. నరేన్ ఎక్సలెంట్‌గా బౌలింగ్ ఏశాడు. అలాగే అటుపక్క రబడా, తర్వాత సెమీ కొంచెం సిరాజ్ ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయినారు. వీటి గురించి మాట్లాడుకుందాం ఈ ఫుల్ వీడియోలో మనము. ఈ పొద్దు టాస్ గెలిచి జీటీ ఫస్ట్ బౌలింగ్ తీసుకునింది. కేకేఆర్‌కి బ్యాటింగ్ ఇచ్చింది. అలాగే కేకేఆర్ బ్యాటింగ్ స్టార్ట్ చేసినా కానీ మరీ అంత అగ్రెసివ్‌గా అయితే స్టార్ట్ చేయలేదు. నార్మల్‌గా స్లోగానే స్టార్ట్ అయ్యేది. ఫస్ట్ పవర్ ప్లే అయిపోయేటప్పటికి జస్ట్ 56 రన్స్‌కి ఒక వికెట్ కోల్పోయినారు. రహానే ఈ పొద్దు కూడా పెద్దగా అయితే సరిగ్గా ఆడలేదు. జస్ట్ 14 బాల్స్‌లో 14 రన్స్ కొట్టి ఒక 6 ఒక 4 ఏమో ఉంది. స్ట్రైక్ రేట్ కూడా 100 కన్నా ఎక్కువ లేదు. తనైతే అంత అనిపించలేదు. ఫినాలియన్ తను మాత్రం ఎక్సలెంట్ నాకు ఆడాడు. అసలు మామూలుగా కూడా ఆడలేదు మ్యాచ్. ఒక ప్రతి బౌలర్ ఏ బౌలర్ వేసినా కొట్టేట్టుగా నారాయణ ఏ బౌలర్ వేసినా కొట్టేట్టుగా ఆడినాడు ఇప్పుడు ఫినాలేను. అయితే ఎక్సలెంట్ బ్యాటింగ్ ఆడాడు. తను 35 బాల్స్‌లో 93 రన్స్ కొట్టాడు. 10 సిక్స్‌లు కొట్టాడు. 4 ఫోర్లు ఉన్నాయి. సిక్స్‌లు అయితే 10 సిక్స్‌లు కొట్టాడు. అలాగే స్ట్రైక్ రేట్ కూడా 200+ పైన ఉంది. 260, 270 ఆ మధ్యలో ఉంది స్ట్రైక్ రేటు. చాలా బాగా ఆడాడు. వికెట్ పడిన తర్వాత తనకి 33 రన్స్ ఉన్నప్పుడు క్యాచ్ డ్రాప్ చేశారు జీటీ. ఈ మ్యాచ్‌లో 4 క్యాచెస్ మొత్తం డ్రాప్ చేశారు. 4 5 డ్రాప్ చేశారు. అందులో 3 క్యాచులు ఫినాలే ఉన్నాయి. ఆ క్యాచులు 33 రన్స్ కూడా క్యాచ్ డ్రాప్ చేశాడు. ఇంకా దాని తర్వాత తన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఏ బౌలర్ వేసినా కానీ ఆ బౌలర్ పైన అటాక్ చేయడం, కొట్టడమే. రబడాక్ కానీ, తర్వాత స్పిన్నర్ రషీద్ ఖాన్ కానీ, తర్వాత ఏ బౌలర్ వేసినా కానీ ఏ బౌలర్‌ని అయితే క్షమించలేదు తను. ఎవరు వేసినా ఎక్సలెంట్‌గా బ్యాటింగ్ అయితే చాలా ఎక్సలెంట్‌గా బ్యాటింగ్ ఆడాడు. ఇంతకుముందు ఇదే గ్రౌండ్‌లో అందులో ఇది డైమెన్షన్స్ చిన్నగా ఉంటాయి గ్రౌండ్స్ ఇవి. 6లో అంత దూరం ఉండవు. బాల్ కూడా చాలా ఫాస్ట్‌గా ట్రావెల్ చేస్తది. అతనైతే ఎక్సలెంట్. తన బ్యాటు ఎంత స్పీడ్‌గా ఉంటుందో మనకు తెలుసు. అదే గ్రౌండ్‌లో సెమీస్‌లో సౌత్ ఆఫ్రికా పైన 33 బాల్స్‌కో 34 బాల్స్‌కో సెంచరీ చేశాడు తను. ఫినాలేను ఎంత ఫాస్ట్‌గా ఆడతాడు. తన బ్యాట్ స్పీడ్ కూడా చాలా స్పీడ్‌గా ఉంటుంది. ఎక్సలెంట్‌గా అయితే బ్యాటింగ్ ఆడాడు. తర్వాత బౌలర్‌ని ఎవరిని క్షమించలేదు. తర్వాత లాస్ట్‌లో 93 దగ్గర ఒక మంచి క్యాచ్‌కి తను అవుట్ అయిపోయాడు. అంతవరకు అటుపక్క రఘువంశీ తను కూడా ఎక్సలెంట్‌గా ఆడాడు ఈ పొద్దు బ్యాటింగ్. తను కూడా 44 బాల్స్‌లో 82 రన్స్ ఏమో చేశాడు. తన స్ట్రైక్ రేట్ కూడా 180+ ఉంది. తను 7 సిక్స్‌లు కొట్టాడు. 4 ఫోర్లు కొట్టాడు. అది లాస్ట్ ఓవర్ 19th ఓవర్ అనుకుంటా. ఐ థింక్ 19th ఓవర్ సిరాజ్ వేసిన ఓవర్‌కి అయితే 25 రన్లు కొట్టాడు సిరాజ్ ఓవర్‌లో. సిరాజ్ అంతకుముందు పర్లేదు బాగా వేసినాడు. జస్ట్ 3 ఓవర్స్‌కి 25 రన్స్ ఎంతో ఇచ్చినాడు. ఆ ఒక్క ఓవర్‌లో మొత్తం డిస్పాచ్ చేసేసాడు సిరాజ్‌ని. 50 రన్స్‌కి వచ్చేసాడు సిరాజు. ఒకే ఓవర్‌లో 25 రన్స్ కొట్టాడు. 2 సిక్స్‌లు, 3 సిక్స్‌లు, 2 ఫోర్లు ఏమో, ఒక 4 ఏమో కొట్టాడు. లేదా 2 సిక్స్‌లు, ఒక 2 4 ఏమో కొట్టి టుడినే తీశాడు. అస్సలు ఎక్సలెంట్‌గా బ్యాటింగ్ అయితే ఫస్ట్ చాలా స్లోగా స్టార్ట్ చేశాడు. ఫినాలే ఉన్నప్పుడు తనకు సింగిల్ తీసి గ్యాప్స్‌లో ఆడుతూ వచ్చాడు. ఎప్పుడైతే ఫినాలే అవుట్ అయిపోయాడో తర్వాత తను మాత్రం స్టార్ట్ చేశాడు. ఎక్సలెంట్ నాక్ ఆడాడు. అలాగే ఇప్పుడు గ్రీన్ కూడా మంచి నాక్ ఆడాడు. 50 చేశాడు ఇప్పుడు గ్రీన్ కూడా. 28 బాల్స్‌లో 52 రన్స్ కొట్టాడు. 4 సిక్స్‌లు ఉన్నాయి. 3 ఫోర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 180+లో ఉంది. ఇప్పుడు తను కూడా చాలా బాగా ఆడాడు. తను కూడా మంచి ఫినిషింగ్ కానీ బాగా ఇచ్చాడు ఇప్పుడు తను. వీళ్ళిద్దరు కలిసి లాస్ట్ 20 ఓవర్స్ అయిపోయే లోపల 248 రన్స్, జస్ట్ 2 వికెట్స్ మాత్రమే కోల్పోయారు. 248 రన్స్ కొట్టారు వీళ్ళు. అసలు బౌలింగ్ అయితే ఇప్పుడు ఆర్డినరీగా అనిపించేసింది. జీటీ బౌలింగ్ మెయిన్ ఈ ఐపీఎల్ సీజన్లో చాలా బాగా బౌలింగ్ చేస్తారు వాళ్ళు. అలాంటి జీటీ బౌలింగ్ పైన ఇంత స్కోర్ కొట్టడం అనేది మామూలు విషయం అయితే కాదు. మనం మాట్లాడుకుంటే ఫినాలే మెయిన్ ఇంపార్టెంట్. ఈ కేకేఆర్ టీంలో తను మ్యాచ్ గెలిచాలంటే తను మెయిన్ ఇంపార్టెంట్. తను ఒక 10 ఓవర్స్ ఉన్నాడంటే మ్యాచ్ ఆటోమేటిక్గా పక్క చేతిలోంచి పోయినట్టే. అది ఇంకొక విషయంగా బౌలింగ్ చూసుకుంటే ఎవరైతే సరిగ్గా రషీద్ ఖాన్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాడు. జస్ట్ 4 ఓవర్స్‌లో 57 రన్స్. తన ఎకనామీ 14 పైన ఉంది ఓవర్‌కి. 57 రన్స్ ఇచ్చాడు జస్ట్ 4 ఓవర్స్‌కే. అలాగే జేసన్ హోల్డర్ కూడా మరీ అంత ఏమైతే ఇంప్రెస్ చేయలే ఈ మ్యాచ్. 4 ఓవర్స్‌లో 40 రన్స్ ఇచ్చాడు. వికెట్ లేదు తనకు కూడా. అలాగే కారీసా రబడా తను కూడా అంతే జస్ట్ 4 ఓవర్స్‌లో 40 రన్స్ ఇచ్చాడు. మరీ అంత వికెట్స్ కూడా లేవు ఈ మ్యాచ్‌లో. మరి అంత ఎక్స్పెన్సివ్‌గా తను కూడా ప్రూవ్ అయ్యాడు. తను కూడా అంతగా సరిగ్గా ఫస్ట్‌లో బాగున్నా కానీ తర్వాత మిడిల్ ఆర్డర్‌లో మాత్రం వాయించి పడేశాడు. అసలు తను వదిలిపెట్టలేదు. 41 బాల్స్‌కి 92 రన్స్ పార్ట్నర్‌షిప్ చేశాడు. అలాగే తర్వాత గ్రీన్, తర్వాత రఘువంశీ ఇద్దరు కలిసి 52 బాల్స్‌కి 108 రన్స్
యాడ్ చేశారు వాళ్ళిద్దరు కూడా. ఎక్సలెంట్ నాక్స్ మాత్రం చాలా బాగా ఆడారు వీళ్ళిద్దరు. అలాగే తర్వాత సిరాజ్ చూసుకునే తను కూడా అంత ఏం లేదు. ఫస్ట్ 3 ఓవర్స్ బాగా వేసినా కానీ 25 రన్స్ ఎంతో ఇచ్చాడు. లాస్ట్ 18th ఓవర్ 19th ఓవర్ వేసాడు. ఆ ఓవర్లో 25 రన్స్ కొట్టాడు రఘువంశీ. దాంతో తను కూడా 50కి చేరిపోయాడు. తను కూడా 50కి రీచ్ అయిపోయాడు. మిగతా బౌలర్లు కూడా అంతగా ఏం అనిపించలేదు. ఇప్పుడు ఒక స్పిన్నర్ని తీసుకొచ్చాడు జీటీ. స్పిన్కి ఏమని అనుకుంటే తను కూడా పెద్దగా సరిగ్గా ఏం లేదు. తను కూడా 3 ఓవర్స్ 38 రన్స్ కూడా ఇచ్చుకున్నాడు. ఒక వికెట్ లేదు. అతి పొద్దు బౌలింగ్ మాత్రం ఏ ఒక్కరు బౌలింగ్ సరిగ్గానే వేయలేదు అసలు. అశోక్ ఖాన్ అని చెప్పి ఒకరిని తీసుకొచ్చాడు. తను కూడా వాడు ఒక ఓవర్లో 22 రన్స్ కొట్టించుకున్నాడు. ఏది కలిసి రాలేదు ఈ పొద్దు. అలాగే వాళ్ళకి 20 ఓవర్స్ అయిపోయే లోపల 248 రన్స్ టార్గెట్ చేశారు. ఆ టార్గెట్కి స్టార్ట్ చేశారు తర్వాత బ్యాటింగ్. పర్లేదు, జీటీ కూడా స్టార్ట్ చేసినప్పుడు చాలా బాగా స్టార్ట్ చేశారు. ఫస్ట్ 3 ఓవర్స్లోనే 44 రన్స్ 43 రన్స్ కొట్టారు. ఓకే, బాగుంది అన్నప్పుడు అప్పుడు తను ఇంజూర్ అయ్యాడు. సాయి సుదర్శన్ తనకు ఎల్బోకి బాల్ తగ్గడం వల్ల ఇంజూర్ అయ్యి తను రోల్డ్ అవుట్ అంటే రిటైర్డ్ అవుట్ ఇచ్చేసి బ్యాక్ వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చిన తనని నారాయణ్ ఫస్ట్ బాల్కే వికెట్ తీశాడు. వీళ్ళు కూడా పవర్ ప్లే అయిపోయేటప్పటికి జస్ట్ 56కి ఒక వికెట్ కోల్పోయారు. మరి అంత పెద్ద అగ్రెసివ్ స్టార్ట్ అయితే ఏం అనిపించలేదు. జస్ట్ పర్లేదు అనే వరకు తీసుకొచ్చారు. అలాగే వీళ్ళ తర్వాత చూస్తే తను రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చిన బట్లర్ కూడా మరీ అంత తను అయితే అనిపించలేదు. మరీ తన మామూలు బట్లర్, ఇంతకుముందు బట్లర్ ఎలా ఆడుతున్నాడో మనం చూసినాము. కానీ ఈ పొద్దు అట్లేమనిపించలేదు. 35 బాల్స్లో జస్ట్ 57 రన్స్ కొట్టాడు అంతే. 2 సిక్స్లు ఉన్నాయి, 5 4లు ఉన్నాయి. మరి మనము ఇంతకుముందు బట్లర్ అగ్రెసివ్ ఇలా అట్లా అయితే ఆ బట్లర్ లాగా అనిపించలేదు. మరి అతను చాలా స్లోగా ఆడాడు తను. అలాగే గిల్ అయితే ఎక్సలెంట్ ఆడాడు. గిల్ 49 బాల్స్లో 85 రన్స్ కొట్టాడు. 7 సిక్స్లు కొట్టాడు, 5 4లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ కూడా 180+లో ఆడాడు. ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేశాడు. కానీ ఆల్మోస్ట్ తెలిసిందే వీళ్ళు ఇంత రన్స్ చేయలేరు. జీటీ సిక్స్లు కొట్టే 6 హీటర్లు కాదు జీటీ. ఎంతసేపున జీటీ 4లు గ్యాప్స్లో 4లు కొట్టే బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్. కానీ సాయి సుదర్శన్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చి 50 రన్స్ చేశాడు. 53 రన్స్ చేసి 28 బాల్స్లో 3 సిక్స్లు 6 4లు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ తీసుకున్నాడు తను. 545 556 560 రన్స్ తను ఆరెంజ్ క్యాప్ తీసుకున్నాడు. మరి వీళ్ళు సిక్స్లు కొట్టే బ్యాట్స్మెన్లు కాదు. కేకేఆర్ బ్యాట్స్మెన్ 22 సిక్సెస్ కొట్టారు. వాళ్ళు మొత్తం మ్యాచ్ కంప్లీట్ అయిపోయే లోపల వాళ్ళు ఒక ఇన్నింగ్స్లో 22 సిక్సెస్ కొట్టారు వాళ్ళు. అలా అయితే జీటీ అంత 6 హీటర్ కాదు. వాళ్ళు గ్యాప్స్లో 4లు కొట్టేటోళ్ళు. సాసుదర్శన్ కానీ గిల్ కానీ తర్వాత బట్లర్ మేబీ బట్లర్ ఆడతాడు కానీ తను కూడా అంతగా ఆడలేదు. వీళ్ళు 4లు కొట్టేవాళ్ళు. మెయిన్ ఇలా టాప్ 3నే ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు 4లు కొట్టేవాళ్ళు అంత 6ల హిట్టింగ్ ఆడేటోళ్ళు కాదు. ఎక్కడే కానీ అనిపించలేదు చేస్తారు అని. ఫస్ట్లోనే తెలిసింది అన్ని రన్స్ వీళ్ళైతే చేయలేరు. 200 రన్స్ చేయగలరు. కాబట్టి వీళ్ళందరి మరీ భారీ రన్స్ 248 రన్స్ అంటే చేయడం చాలా కష్టం ఏ టీంకైనా. ఒక 3-4 ఓవర్స్ గుడ్ ఓవర్స్ పడితే ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అయిపోతుంది. అలాంటి ఓవర్స్ ఇప్పుడు నారాయణ వేశాడు. అలాగే వరుణ్ చక్రవర్తి కూడా చాలా బాగా వేశాడు. లాస్ట్ ఓవర్లో కొంచెం 22 రన్స్ కొట్టించుకున్నాడు. కానీ ఫస్ట్ వేసిన 3 ఓవర్స్ చాలా బాగా వేశాడు తను వరుణ్ చక్రవర్తి. అలాగే నారాయణ కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. జస్ట్ 4 ఓవర్స్లో 29 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఒక వికెట్ కూడా తీశాడు. అలాగే గ్రీన్ కూడా చాలా బాగా వేశాడు. 3 ఓవర్లకి 25 రన్స్ ఇచ్చి తను ఒక వికెట్ తీశాడు. బౌలింగ్ అయితే ఎక్సలెంట్గా వేశాడు తను కూడా. అలాగే శివన్ దూబే వేశాడు బౌలింగ్. జస్ట్ 2.24 ఓవర్స్ మాత్రమే వేశాడు. 23 రన్స్ ఒక వికెట్. ఈ మ్యాచ్లో పతిరానా వచ్చాడు. పతిరానా వచ్చిన ఒక జస్ట్ 1 ఓవర్ వేశాడు. సెకండ్ ఓవర్లోనే తను మళ్ళీ లెగ్ ఇంజరీ వల్ల మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాడు. తను మరి ఎందుకోసం ఆడిచ్చారు ఈ మ్యాచ్ తెలియదు. కొంచెం తను చూసుకోవాలి, ఎందుకంటే ఇబ్బంది కాబట్టి తను ఈ మ్యాచ్ మళ్ళీ మధ్యలోనే వెళ్ళిపోయాడు. తను వదిలేసిన 4 బాల్స్ శివన్ దూబే కంప్లీట్ చేశాడు. ఈ మ్యాచ్లో కార్తిక్ త్యాగి చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయిపోయాడు. తనైతే 59 రన్స్ కూడా ఇచ్చుకున్నాడు. 4 ఓవర్స్లో ఒక్క వికెట్ కూడా లేదు. ఎకనామీ 14+ ఉంది. ఒక్క వికెట్ అంటే ఒక్క వికెట్ కూడా పడలేదు. అంకుల్ రాయ్ 17 రన్స్ ఇచ్చాడు ఒక ఓవర్కి తను. వరుణ్ చక్రవర్తి చాలా బాగా వేశాడు. 4 ఓవర్స్లో 47 రన్స్. కానీ ఆ ఒక్క ఓవర్ లాస్ట్ ఓవర్ 22 రన్స్ కొట్టాడు. వరుణ్ చక్రవర్తి 2019లో ఎస్ఆర్హెచ్ పైన 25 రన్స్ ఇచ్చాడు. దాని తర్వాత మళ్ళీ 2026లోనే దగ్గర 6 ఇయర్స్ ఈ అన్ని రన్స్ ఒక ఓవర్లో కన్సిస్టెంట్ చేయలేదు తను. అంటే అర్థం చేసుకోవచ్చు తను ఎంత బాగా బౌలింగ్ చేసేటాడు. మరి ఈ మ్యాచ్లో 22 రన్స్ ఇచ్చాడు ఒక ఓవర్కి. ఇంతకుముందు ఇదే సీజన్లో ఎస్ఆర్హెచ్ పైన 25 రన్స్ కొట్టించుకున్నాడు. ఈ సీజన్లోనే 2 టైమ్స్ ఒక ఓవర్లో ఇన్ని రన్స్ తను వేయడం. ఇంతకుముందు ఎప్పుడెప్పుడు పంజాబ్ పైన 25 రన్స్ ఇచ్చిన్నాడు 2019లో. మళ్ళీ ఇప్పుడే బౌలింగ్ అయితే అందరు ఎక్సలెంట్గా బౌలింగ్ చేశారు.
ఈ బౌలర్స్ అయితే కేకేఆర్ బౌలర్స్. కేకేఆర్‌కి ఇంకా ఉత్సాహం ఎక్కువ వస్తది. ఈ మ్యాచ్‌తో ఇంకా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి. అవి కూడా హోమ్‌లోనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చూసాం ఎంత బాగా ఆడుతున్నారు. ఎంత ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఇంకా 2 మ్యాచెస్ గెలిచి వాళ్ళు వాళ్ళకి ఇంకా అవకాశాలు ఉన్నాయి. జీటీ ఈ మ్యాచ్ గెలిచింటే వాళ్ళకి పైన 18 పాయింట్స్‌తో క్యూ పడేది. కానీ ఈ మ్యాచ్ ఓడిపోవడం వల్ల వీళ్ళకి నెక్స్ట్ మ్యాచ్ టఫ్‌గా ఉంటుంది. ఆ మ్యాచ్ కన్ఫామ్‌గా గెలిచాలి. గెలిస్తేనే పాయింట్ 1, పాయింట్ 2లో కాలం నిలబడడానికి ఉంటుంది. ఎందుకంటే 16 పాయింట్స్‌లో ఇంకా చాలా టీంలు ఉన్నాయి. 16 పాయింట్స్ వచ్చే టీమ్స్. ఆర్ఆర్‌కి రావచ్చు, హైదరాబాద్‌కి ఉంది. ఇంకా చాలా టీమ్స్‌కి కింద పక్క 16 పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అవుతుంది వాళ్ళకి. ఈ కొన్ని రోజులుగా ఎలిమినేట్ అయిన పెద్ద టీమ్స్ అన్నిటిని చిన్న టీమ్స్ అన్నీ అప్సెట్ చేస్తూ వస్తున్నాయి. ఈ పొద్దు జీటీని కూడా అలాగే కేకేఆర్ అప్సెట్ చేసింది. ఇంతవరకు 5 మ్యాచెస్ అన్‌బీటబుల్‌గా ఉన్న జీటీని ఓడిపించారు ఇప్పుడు కేకేఆర్ వాళ్ళు. వాళ్ళని బ్రేక్ చేశారు. టోటల్‌గా ఈ 40 ఓవర్స్‌లో 2 సైడ్‌గా 40 ఓవర్స్‌లో 465 రన్స్ వచ్చాయి. ఇన్ని రన్స్‌లో కూడా నరైన్ ఎక్సలెంట్‌గా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్‌లో 29 రన్స్ ఇచ్చాడంటే ఇంక మనం చూడాలి అతను ఎంత ఎకనామిక్‌గా ఎంత బౌలింగ్ చేశాడు. తను 200 మ్యాచ్ అనుకుంటా తనది. 200 మ్యాచ్ అనుకుంటా ఇది కేకేఆర్ తరపున తనకి 200 మ్యాచెస్ కూడా అయిపోయాయి అనుకుంటా. తను అర్థం చేసుకోవాలి తను ఇంక ఎంత ఇంపార్టెంటో ఈ మ్యాచ్‌కు. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తనకే వచ్చింది. అలాగే ఈ మ్యాచ్‌లో కేకేఆర్ వాళ్ళు 20 రన్స్ ఎక్స్ట్రాస్ ఇచ్చారు. 20 రన్స్ ఎక్స్ట్రాస్ ఇచ్చారు. కొంచెం అది ఆపుకుంటే బాగుండు. ఫీల్డింగ్ అయితే వీళ్ళు క్యాచెస్ వదిలేశారు, వాళ్ళు క్యాచెస్ వదిలేశారు. మెయిన్ క్యాచెస్ విన్ ద మ్యాచెస్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నడుమ చాలా టీమ్స్ ఫీల్డింగ్ అయితే చాలా పూర్గా చేస్తున్నారు. కొంచెం అది గుర్తుపెట్టుకోవాలా. ఫీల్డింగ్ చాలా ఇంపార్టెంట్. క్యాచ్లు పడితేనే మ్యాచ్లు గెలుస్తాము. ఇంకా తర్వాత మీరు ఇలాంటి ఫీల్డింగ్తో కష్టం పడాల్సి వస్తుంది. ఎందుకంటే రేపు ప్లే ఆఫ్స్కి వెళ్ళినప్పుడు, ఫైనల్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక ఇంకా ఇంతకన్నా మంచి బ్యాట్స్మెన్లు వస్తారు. ఎందుకంటే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అంటే వాళ్ళు ఎంత బ్యాటింగ్ ఉంటుందో మనకు తెలిసింది. అలాంటి బ్యాటింగ్ లేనప్పుడు ఉండే టీంలలో మీరు ఇలాంటప్పుడు క్యాచ్లు వదిలేస్తే అలాంటి బ్యాట్స్మెన్లు ఇంక ఎలా ఆడతారో తెలిసిందే. కాబట్టి మ్యాచెస్ ఇంపార్టెంట్ విన్. కాబట్టి ఫీల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. లేకపోతే ఇబ్బంది అవుతుంది. చాలా గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా చాలా ఆర్డినరీగా అనిపించింది ఇప్పుడు జీటీది. చూసాము తర్వాత మ్యాచ్ ఎలా ఉంటుందో వాళ్ళకి. అలాగే ఈ మ్యాచ్ అయితే కేకేఆర్ గెలిచింది 29 రన్స్తో. అలాగే ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నరైన్‌కు వచ్చింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నరైన్‌కు వచ్చింది. అలాగే మన వీడియోని ఇంతవరకు చూసినట్టుంటే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంతవరకు మన వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్ యూ.